రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్లలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఎగువ నుంచి వరద దిగువకు వదిలేస్తుండటంతో భద్రాచలం వద్ద శుక్రవారం అర్ధరాత్రి సమయానికి 14.26 లక్షల క్యూసెక్ల ప్రవాహం వస్తోంది. నీటి మట్టం 53 అడుగులు దాటి ప్రవహిస్తోంది. దాంతో అధికారులు భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టులోకి చేరుతున్న వరద గంట గంటకు పెరుగుతోంది. స్పిల్వే 48 గేట్ల ద్వారా వచ్చిన వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ధవళేశ్వరం బ్యారేజీలోకి 5,39,934 క్యూసెక్కులు చేరుతుండగా గోదావరి డెల్టాకు 11,000 క్యూసెక్కులు, మిగులుగా ఉన్న 50,29,000 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. కాగా నది పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని, గోదావరి ఒడ్డుకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఏదైతే భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతూ ప్రవహిస్తుంది. ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్న గోదావరి రాత్రి 12:15 53 అడుగులు నీటి మట్టానికి చేరుకోవడంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన పరిస్థితి ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో అయితే ప్రమాద హెచ్చరిక అంటే 3 ప్రమాద హెచ్చరికలు కూడా దాటి ప్రవహిస్తూ ప్రమాద స్థాయికి మించి 55.6 అడుగుల వద్ద దాటి గోదావరి ప్రవాహం అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. భద్రాచలం నుంచి ఇప్పటికే 15 లక్షల క్యూసెక్లు పైగా నీరైతే దిగువకు విడుదలవుతున్న పరిస్థితి. దీంతో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో హై అలర్ట్ ప్రకటించింది. ముంపు ప్రాంతాల్లో ప్రజలను అర్ధరాత్రి నుండే సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ అయితే వేగవంతం చేస్తున్నారని చెప్పాలి. నిన్న ఉదయం 10:40 43 అడుగులు చేరడంతో అయితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అనంతరం గంటకు ఈ వరద ఉధృతి పెరుగుతూ సాయంత్రం 4 గంటలకు 48 అడుగులకు చేరడంతో అయితే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. క్రమేపీ రాత్రి నుంచి కూడా గోదావరి పెరుగుతూ వస్తూ అర్ధరాత్రి 12 గంటల సమయంలో అయితే 53 అడుగులు చేరడంతో అయితే 3వ ప్రమాద హెచ్చరికను కూడా జిల్లా కలెక్టర్ అంకిత్ జారీ చేసిన పరిస్థితి. ప్రస్తుతం గోదావరి మరింత ఉధృతంగా ప్రవహిస్తుంది. 55.6 అడుగుల వద్ద దాటి మహా ఉగ్ర రూపం దాల్చుతూ ప్రవహిస్తుంది. దీంతో భద్రాచలం పరిసర ప్రాంతాలతో పాటు పెనిపాక, మనుగూరు, బూర్గంపాడు, ఇక సారపాక ప్రాంతాల్లో ఉన్నటువంటి ముంపు ప్రాంత ప్రజలను అయితే అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలు తరలిస్తున్నారు. ఇప్పటికే గోదావరి ప్రవాహం పెరుగుతున్న ఇంకా ముంపు గురయ్యే పునరావాస కేంద్రాలను స్థానికంగా ఉన్న గ్రామాల్లోకి ఇక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారందరినీ కూడా ఆ ప్రాంతాలకు తరలిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పటి నుంచి కూడా ఈ రోజు ఉదయం వరకు కూడా ప్రవాహం మరింత పెరుగుతూ వస్తుంది. ఇంకా 60 అడుగుల వరకు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దాదాపు 60 అడుగులకు వరకు పెరిగితే అధికార యంత్రాంగం అప్రమత్తం ఉంటుంది. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీరామసాగర్, ప్రాణహిత బ్యారేజీలతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేటువంటి మధ్య తరహా ప్రాజెక్ట్ అయినటువంటి తాళపేరు ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నీరు చేరడంతో అయితే 22 గేట్లను 3 అడుగుల మేరకు ఎత్తైతే గోదావరిలోకి వదలడంతో ప్రమాద స్థాయికి నుంచి ఈ యొక్క భద్రాచలం వద్ద గోదావరి ప్రవహిస్తుందని చెప్పాలి. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అయితే కలిసి కరకట్ట ప్రాంతాల ముంపు ప్రాంతాల్లోనే రాత్రి సమయంలో కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 3వ ప్రమాద హెచ్చరిక జారీ కావడంతో అయితే భద్రాచల పరిసర ప్రాంతాలతో పాటు అయ్యప్ప కాలనీ, ఇటు సుభాష్ నగర్ అంటే తక్కువ ఎత్తులో ఉన్నటువంటి కాలనీలు కూడా ప్రజలను అయితే పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అప్పటికే పెనిపాక, మనుగూరు, బూర్గంపాడు, అశోకపురం తదితర గోదావరి పరివాహక మండలాల ముంపు గ్రామాల ప్రజలను కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలు తరలిస్తున్న పరిస్థితి ఉంది. పునరావాస కేంద్రాల్లో అయితే వారికి ఆహారం కావచ్చు, ఇటు తాగునీరు కావచ్చు, విద్యుత్, పరిశుద్ధ సౌకర్యాలు కూడా వైద్య బృందాలు సిద్ధం చేసిన పరిస్థితి. ఇక గర్భిణీల కోసం అయితే ప్రత్యేక చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కరకట ప్రాంతాల్లో అయితే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక రెవెన్యూ శాఖ అయితే సంయుక్తంగా అయితే అక్కడ కరకట ప్రాంతంలో పహార కాస్తున్న పరిస్థితి. ఇక గజీతగాళ్లు, ఇటు రెస్క్యూ టీము బృందాలు కూడా కరకట ప్రాంతాల్లో సిద్ధం చేసి ప్రాంతాలకు తిరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోపక్క
ఇక భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్లే రహదారి కావచ్చు, ఇటు కూనవరం వైపు వెళ్లే మార్గాలు కూడా పూర్తిగా గోదావరి బ్యాక్ వాటర్ చేరడం జరిగితే పలు చోట్ల రాకపోకలు అయితే నిలిచిపోయిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క భద్రాచలం వద్ద అయితే గోదావరి ప్రమాద స్థాయికి మించి దాటి ప్రవహిస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి ఇంకా మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే అధికారులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. సునీత, రైట్, థ్యాంక్ యూ తిరుపతిరావు. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్లలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వరద దిగువకు వదిలేస్తుండటంతో భద్రాచలం వద్ద శుక్రవారం అర్ధరాత్రి సమయానికి 14.26 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నీటి మట్టం 53 అడుగులు దాటి ప్రవహిస్తోంది. దాంతో అధికారులు భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టులోకి చేరుతున్న వరద గంట గంటకు పెరుగుతోంది. స్పిల్వే 48 గేట్ల ద్వారా వచ్చిన వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 5,39,934 క్యూసెక్కులు చేరుతుండగా గోదావరి డెల్టాకు 11,000 క్యూసెక్కులు, ఇక మిగిలిన ఉన్న 5,29,000 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలిస్తున్నారు. కాగా నది పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని, గోదావరి ఒడ్డుకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.